చెప్తారు అది రాస్తారు ఎంత ఉన్నాడు ఎంత చేశాడు నేను అబ్బాయికి లాయర్ని మాట్లాడాడు లుచ్చా పని అయితే నేను చేయను నన్ను లుచ్చా అలాంటి పని చేశాను నన్ను లుచ్చా అన్న మహానుభావుడు లుచ్చా అయి ఉంటాడు అది 2 ఎడిటెడ్ కాల్స్ అండి 2 ఒరిజినల్స్ కూడా నా దగ్గర ఉంటాయి శేఖర్ భాష పేడ్ ఆర్టిస్ట్ అని అందరికీ మీకు అర్థమై ఉండాలి స్వచ్ఛందంగా వచ్చాను నేను నాకు రాష్ట్రం ఫ్రెండ్స్ తో దిగిన ఫోటోలు కూడా చూపించి అవి ఏదో వాళ్ళతో ఇంకా అసభ్యంగా ఉన్నారంటే క్రియేట్ చేస్తున్నారు గోవాలో మేము ఒక సాంగ్ షూట్ చేసాము అది ఎలా మ్యాచ్ అవుతుంది అంటే వేసుకున్న డ్రెస్ కూడా మ్యాచ్ అవుతుంది మీరు చూడండి దానికి మేము ఇప్పుడు ఈ రోజు కోసం అని నేను వెళ్ళి ఇప్పుడు గోవాకి వెళ్ళి షూట్ చేయము కదా మేము 7 minutes సాంగ్ అన్నది షూట్ చేసాము అది రికార్డ్ కూడా మేము ఎడిట్ కూడా అయింది బట్ మేము అప్లోడ్ చేయలేదు నాకు కూడా ఒక 9 Productions ఛానల్ అని ఉంది నేను షార్ట్ ఫిలిమ్స్ చేశాను అప్పుడు తీసుకున్న ఒక ఛానల్దే అండ్ ఆయన ఒక హీలర్ అంటే ఒక థెరపిస్ట్ ఓకే ఒక థెరపిస్ట్ని పట్టుకొని ఫారినర్ కదా పెడ్లర్ డ్రగ్ అని మాట్లాడేస్తే తప్పు అది ఎవరికి ఉండాల్సిన ప్రొఫెషన్ వాళ్ళకు ఉంది అంటే శేఖర్ భాష మాత్రమే కదా ఇక్కడ మగజాతి ఆనిముత్యము మగవాళ్ళకి అన్యాయం జరిగిందని వచ్చాడు కాబట్టి అతనికి అతని ప్రొఫెషన్లో అతను మిగతా వాళ్ళందరినీ అలాగే వేస్తున్నాడు నాకు కావాలండి నేను అతన్ని నమ్ముకొని 10 సంవత్సరాలు ఉన్నాను నా కెరియర్ వదిలేసుకున్నాను అన్ని వదిలేసుకున్నాను ఏమీ లేకుండా నేను ఒక ఇంటి పట్టునే ఉన్న ఒక మనిషిని నాకు రాస్తారు కావాలి ఈ రోజు అతను వదిలేస్తాడు సమాధానం చెప్పుకుని వదిలేస్తాడు పెళ్లి కాకుండా మొగుడు ఎలా అంటారు అంటే బహిరంగంగా మీరు పెళ్లి చేసుకోలేదు కదా అవునండి పెళ్లి అన్న కాన్సెప్ట్ ఒక ఆడమగకి ఒక ఉన్న ఇద్దరి మధ్యలో ఉన్న ఒక ప్రామిస్ అండి ఓకే అది నాకు మనిషి ఇచ్చాడు నా మెడలో 3 ముళ్ళు వేశాడు అది నిజం అది కాని రోజున నేను ఇదే మీడియా ముందు చెప్తున్నాను మీరు చెప్పులు తీసుకొని కొడతారో ఊరి నుంచి తరిమేస్తారో చూడండి అది నేను ప్రూవ్ చేసుకుంటాను అదే అండి ఇలాంటి రోజు ఒకటి వస్తుంది వదిలేస్తాడు అన్నది తెలుసుంటే రిజిస్ట్రేషన్ చేయించుకునేదాన్ని అంత నమ్మాను నేను అతన్ని ఇన్ని ఏమి